హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. ఫ్రెండ్స్, మనకి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్కి బ్యాక్ డిస్క్ బ్రేక్ వచ్చిన తర్వాత ఒక 2-3 బండ్లకి కంప్లైంట్స్ వచ్చింది. ఏంటంటే బ్రేక్ పెల్ అనేది కిందకి డౌన్ అవుతున్నట్టుగా కంప్లైంట్స్ అనేది వచ్చింది. అసలు బ్యాక్ డిస్క్ బ్రేక్ అనేది బ్రేక్ పెల్ అనేది కిందకి డౌన్ అయితే పంప్ చేంజ్ చేసుకోవాలా, లేకపోతే దీనికి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉందో తెలుసుకుందాం. మనం పంప్ అనేది పాయింట్ ఎలా చెక్ చేసుకోవాలి, ఈ బ్రేక్ పెల్ అనేది కిందకి ఇలా ప్లే వస్తుంది కదా, దీనికి ఏమైనా అడ్జస్ట్మెంట్ మార్గం ఉందా అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఈ బ్రేక్ పెళ్ళని చూడండి ఎంత ప్లే ఉందో. ఇలా కొట్టామంటే మామూలుగా డ్రమ్ బ్రేక్ అంటూ ఎలా ఉంటుందో అంత ప్లే ఉంది, 3 ఏళ్ళు ప్లే ఉంది. ఓకేనా, మనకి డిస్క్ బ్రేక్ అనేది అంత ప్లే అవసరం లేదు. మామూలుగా మనం లైట్గా అప్లై చేస్తేనే మనకి బ్రేక్ అనేది పడాలి. ఇప్పుడు చూడండి, మనం ఏం చేయాలంటే ముందుగా ఈ అంతా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మనకి అసలు మెయిన్ పంపు పోయిందా లేకపోతే ఇదనే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా అనేది తెలుసుకోవాలంటే మనం ఈ పంపు బోల్ట్ కానీ ఈ బోల్ట్ కానీ ఏం ఓపెన్ చేయకండి. మీరు డైరెక్ట్గా ఈ కాటర్ పిన్ ఉంది కదా, ఈ కాటర్ పిన్ అనేది తీస్తే ఈ పంపు లోపల స్టక్ అయిందా లేకపోతే మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని సరిపోద్దా. పంప్ అనేది లోపల స్టక్ అయింటే మనం ఈ పంప్ సెట్గా మార్చుకోవాల్సి ఉంటుంది. మనకి పంప్ కానీ లోపల స్టక్ అవ్వలేదు అనుకుంటే మనం లోపల పంప్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఓన్లీ ఈ అడ్జస్ట్మెంట్ వరకే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఈ అడ్జస్ట్మెంట్ చేయాలా, పంపు చేంజ్ చేయాలి ఏందని తెలుసుకోవాలంటే మనం ముందుగా కటింగ్ బ్యాగ్ తీసుకొని దీనికి ఉన్న కాటర్ పిన్ అనేది ఓపెన్ చేయాలి. ఓకేనా, ఈ కాటర్ పిన్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఏది మార్చుకోవాలి ఏంది అని అర్థం అవుద్ది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది ఓకేనా డిస్క్ పంప్ పిన్ ఇది. ఇప్పుడు లోపల పంప్ ఉంటుంది, ఇది చూడండి, దీని లోపల ఇలా యాక్షన్ వస్తూ ఉంటుంది. ఎంత ప్లే ఉంది చూడండి, ఇంత ప్లే ఉంది. అసలు లోపల డిస్క్ మేజర్ కిట్ ఉంది కదా, మేజర్ కిట్ అనేది స్టక్ అయిపోతుందా లేకపోతే ఈ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం వల్ల ఇంత ప్లే అనేది వచ్చిందా అనేది మనం తెలుసుకోవాలంటే ముందుగా ఈ బోర్డు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కానీ ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ ఇచ్చినాడు, మనం లోపల చెక్ చేసుకొని తర్వాత అనేది మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుందాం. ఇప్పుడు లోపల పంప్ అనేది ఎలా ఉంది అంటే పంప్ ఏమైనా స్టక్ అయిందా లేకపోతే పంప్ ఏమన్నా అసలు రన్నింగ్ కావడం లేదా అనేది మనం చూడాలంటే పంప్ అనేది మీకు చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, లోపల పంప్ అయితే మనకి వచ్చి లాక్ అయితే ఆనుకోంది. ఓకేనా, ఎక్కడైతే లాక్ అయితే ఆనుకోంది కాబట్టి మనకి లోపల పంప్ సైడ్ నుంచి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఒకసారి ప్రెస్ చేస్తుంది చూడండి. ఓకేనా, మనకు పంప్ సైడ్ నుంచి అయితే ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, ఫ్రీగా ఉంది, అసలు స్టక్ అవ్వడం కానీ ఏం లేదు, మనకి వీలు కానీ ఫ్రీగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ప్లే అనేది ఎక్కువ ఉంది, ఎంత గ్యాప్ ఉంది చూడండి, ఈ గ్యాప్ అనేది ఎంత ఉంది కాబట్టి ఈ గ్యాప్ అనేది మనం తగ్గించుకుందాం. ఎందుకంటే ఈ గ్యాప్ అనేది ఎంత ఉంటుందంటే మామూలు డ్రమ్ బ్రేక్ కొట్టినట్టుగా అంత బ్రేక్ అనేది కింద కొట్టకుండా మనం అనేది గ్యాప్ తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్యాప్ అనేది ఎంత ఉంది కదా, దానికి ఏం చేస్తామంటే మనం నట్లు లూజ్ చేసుకోవాలి. కాబట్టి ముందుగా ఈ కాటర్ పిన్ అనేది దీనికి వేద్దాం. ఓకేనా, ఈ కాటర్ పిన్ వేసి 12 స్పానర్ తీసుకుందాం. ఓకేనా, 12 స్పానర్ తీసుకున్నప్పుడు అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కదా ఈ బ్రేక్ పెడలు స్టెప్ అనేది కొద్దిగా తగ్గుతుంది. ఓకేనా, ఈ గ్యాప్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఈ నట్ అనేది లూజ్ చేస్తాం కాబట్టి 12 స్పానర్ వేసుకొని దీన్ని కానీ లూజ్ చేయండి. ఓకేనా, ఇది బోల్ట్ లాంటిది. ఈ బోల్ట్ లూజ్ చేసి ఏంటంటే లోపల నుంచి బయట వచ్చి లోపల పిస్టన్ ఉంది కదా, అదే మేజర్ కిట్ ఉంది కదా, ఆ మేజర్ కిట్ అనేది ఆనుకుంటుంది. మొత్తం లూజ్ చేయకండి, మొత్తం లూజ్ చేస్తే మొత్తం బయట వచ్చేస్తుంది. మీరు బ్రేక్ కూడా చూసుకోండి. ఓకేనా, బ్రేక్ పెడల్కి పుట్రెస్ట్కి కరెక్ట్గా ఉండాలి. ఓకేనా, ఒక స్టెప్ కిందకే ఉండాలి. ఎందుకంటే మనం కాళ్ళకి షూ వేసుకున్నా సరే మనకి కరెక్ట్గా లెవెల్ కూడా చేసుకోండి. మరి ఎక్కువ టైట్ చేసుకుంటే బ్రేక్ అనేది అప్లై అయిపోయి రన్నింగ్లో వీల్ టైట్ అయిపోయి మైలేజ్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అనేది మనకి ఇప్పుడు ఫంక్షన్ అయితే సరిపోద్ది. ఓకేనా, ఇంత అడ్జస్ట్మెంట్ అనేది బయట తీసాం. ఇప్పుడు మనకి బ్రేక్ కొట్టినా మనకి డిస్క్ బ్రేక్ వరకు వర్కింగ్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కొట్టి చూపిస్తా చూడండి. ఇప్పుడు ప్లే అనేది చాలా తక్కువ ఉంది. ఓకే, మీరు పెట్టినప్పుడు పుట్రెస్ట్ కంటే పైకి పెట్టుకోవాలండి. పుట్రెస్ట్ లెవెల్కే ఉండాలి. ఇంకా కావాలన్నా కొద్దిగా అడ్జస్ట్మెంట్ అనేది తగ్గించుకోండి. నేను ఈ పుట్రెస్ట్ అనేది పైకి లేపుతాను తర్వాత, ఎందుకంటే పుట్రెస్ట్ అనేది కిందకి డౌన్ అయిపోయింది కాబట్టి నేను తర్వాత పైకి లేపుతాను. మీరు పెట్టినప్పుడు పుట్రెస్ట్ కింద ఉన్నట్టుగా పెట్టుకోండి. ఓకేనా, చూడండి ఆల్రెడీ ఒక పాయింట్ నేను గ్యాప్ అనేది పెట్టున్నా. ఓకేనా, లోపల పంపు ప్రెస్ చేయకుండానే ఆల్రెడీ కొద్దిగా గ్యాప్ ఉంది. మనం బ్రేక్ కొట్టినా సరే అప్పుడు పంపు లోపల ప్రెస్ అవుద్ది. ఇప్పుడు ముందుగా మనం దీనికి లబ్రే వేద్దాం. ఓకేనా, లబ్రే వేసి ఇప్పుడు అనేది ఈ కాటర్ పిన్ ఎలా ఉందో అలా అనేది కాటర్ పిన్ వేస్తే మనకి ఆల్మోస్ట్ డిస్క్ పంపు మార్చుకుంటా మనం అనేది ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. పంపు పోతే మాత్రం పంప్ అనేది చేంజ్ చేసుకోవాలి. పంపు కాస్ట్ వచ్చేసి 2000 చిల్లర దాకా ఉంది. మనకి పల్సర్ 220 కానీ సరిపోద్ది, కొద్దిగా చేంజింగ్ అవుద్ది. పల్సర్ 220 అయితే మనకి కాస్ట్ అనేది తక్కువ 800 చిల్లర కట్ వచ్చేస్తుంది. అయినా సరే పల్సర్ 220 వేసుకొని బోల్ట్ కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే బ్రేక్స్ వచ్చాయని డిఫరెన్స్ వస్తాయి. అందువల్ల మీరు వేసుకున్న కాడికి క్లాసిక్ తీసుకోండి. మీరు వేసుకునే ముందర ఈ విధంగా చెక్ చేసుకొని తర్వాత అనేది మీరు పోయింటే పక్కాగా డిక్లేర్ అయితే మాత్రం అప్పుడు అనేది కొత్తది తీసుకొచ్చి క్లాసిక్తే దీనికైనా వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనకి డిస్క్ పంప్ అనేది పెడల్ అనేది కిందగా డౌన్ అయితే అడ్జస్ట్మెంట్ అనేది ఎలా చేసుకోవాలి, పంపు పోతే ఎలా కనుక్కోవాలని తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. చూసారు కదా, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కిందకి వెళ్ళి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీరు ఫాలో అవ్వాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.